పర్లేదు కదా, తెల్లంగానే ఉంది. అంటే మామూలుగా ఇంకా మల్లెపూ లెక్కన అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే కోసారనమాట. ఇప్పుడు వచ్చేసి టైము 5:30 అవుతుంది. ఇంకా ఈ కలర్ అయితే ఉంది. ఇంకా నేను ఇంకా బ్లాక్ అయిపోద్దేమో అనుకున్నాను, బట్ పర్లేదు అనమాట. ఈ మాత్రం ఇది చాలు. ఇది వచ్చేసి పుట్టకూడ అనమాట. ఇయర్ ఏ పుట్ట మీద అయితే మొలిచిందో ఆ పుట్ట మీదే నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అట్టనే అన్ని పుట్టల మీద ఉంటాయని చెప్పలేము. ఇంత కష్టపడితే అంత టేస్టీ ఫుడ్ మనకి ఎంతుంది అనమాట. ఏం చేద్దాం, ఇంత కష్టం అవసరం అంటే నాలుక లపలపలు ఆడుతూ ఉంటుంది. ఇట్లా కట్ చేస్తాం తలకాయలు వరకే. తలకాయలు కోసేస్తున్నాం. మీకు నువ్వు చిన్నదాను కదా, నువ్వు పిల్లలు అయితే ఎత్తుకోబాక. ఇలా ఒకటి తీసుకొని ఇట్లా ఇది ఉంది కదా చూడన్నా, ఇలా మట్టి పిల్లలు ఉండవు ఒకవా, దీన్ని సగాన్ని చించేసి ఇట్లా వేసేసి అయింది. ఇప్పుడు వచ్చేసి మా ఆయన పలారం అయితే తెచ్చాడు అనమాట. అది ఏంటి అంటే చూపిస్తాను చెప్పేపడికి. పుట్టకూడు అంటే నేను ఛానల్ స్టార్టింగ్లో పెట్టాను కదా పుట్టకూడు అని. అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పెట్టాను, అలాగే కర్రీ చేసి అలాగే క్లీనింగ్ అన్నీ పెట్టాను కదా. సేమ్ 1 year అయితే అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఉండింది. అయితే ఈ పుట్టకూడు అనేది వానలకి అలాగే ఉరువులు అలా వస్తాయి కదా అప్పుడు అనమాట, వానలు పడ్డప్పుడు. కానీ వానలు అయితే ఒక 1 week నుంచి పడనే లేదు. ఉరువులు కానీ మెరుపులు కానీ ఏమీ లేవు. కానీ ఎలా వచ్చిందో ఇది మా ఆయన తోటలో ఉంటే అక్కడ ఉండిందంట పుట్ట మీద. సో అది తీసుకొచ్చాడు. మనం లాస్ట్ టైం ఫ్రెష్గా అయితే పుట్ట మీద నుంచి తీసుకున్నాం కదా, ఎంత తెల్లగా మల్లెపూలు లెక్కన ఎంత బాగుంది అందంగా. అంటే దగ్గరుండి నేనే తీసుకున్నాను, నాకు ఎంత కావాలి అని ఏది ఫ్రెష్ దాని వరకే తీసుకున్నాను నేను. బట్ మా ఆయన తెలియదు కదా ఏది ఎట్లా అని. కాకపోతే తీసుకొచ్చేదా అని అడిగారు, అది తీసుకురా అన్నాను నేను. చూడండి ఒట్టి మట్టి పిల్లలు నేను. అసలు ఈ పుట్టకూడ అనేది కొయ్యడం ఒక ఎత్తు అయితే దాన్ని క్లీన్ చేయడం దానికి 10 ఎత్తు ప్రాసెస్ అయితే ఉంటుంది కదా దీనికి. ఇదంతా డస్ట్ అనమాట. దీన్ని అయితే పక్కన పెడతాం. ఇప్పుడు ఇది చూడండి, అసలు ఇట్లా గుబ్బలుగా లోడ్కి వచ్చేసాడు అనమాట. మట్టితో పాటు ఇట్లా లోడ్కి వచ్చేసాడు. మామూలుగా అయితే నేను వెళ్ళిన స్టార్టింగ్లో అంటే ఫస్ట్ వీడియో చేశాను కదా, మా ఆయన తోటలోకి వెళ్ళి తీసుకెళ్ళమన్నాను. అప్పుడు వద్దు అన్నాడు. బట్ నేను వెళ్ళాను కంపల్సరీ. ఇంకా ఆ రోజు దగ్గరుండి కోసుకున్నాను. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉండిందో మన దగ్గరుండి కోసుకొని. అట్లా చూడండి భలే ఉంది. నాకు వీలైతే మీకు దగ్గరగా చూపిస్తాను. అంటే మార్నింగ్ కోసారంట, అయినా సరే నేను ఇంకా నల్లంగా అయిపోద్దేమో అనుకున్నాను, బట్ కాలేదు. పర్లేదు, ఈ మాత్రం ఉంటే చాలు అనమాట. ఎటోట క్లీన్ తీసుకొని ఎటోట తినేసాము. పుట్టకూడు అనేది ఆ పక్క చాలా మందికి ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారు. అండ్ దొరకడం చాలా కష్టం. పుట్ట గొడుగులైనా దొరుకుతాయి కానీ ఈ పుట్టకూడు అనేది అసలు దొరకదు. అంటే అమ్ముతారు. నేను పుట్ట గొడుగుల్ని అమ్మేది చూశాను, పెద్ద పుట్ట గొడుగుల్ని. కానీ పుట్టకూడిని అమ్మే చూడలేదు నేను. సో చిన్న సిజర్ అయితే బాగుంటుంది, అంటే కట్ చేసుకోవచ్చు కదా అని చిన్న సిజర్ చేస్తాను. ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు సిజర్ తెద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట వీడియో దగ్గరికి, దగ్గరగా చూపిద్దాము అని. చాలా తెల్లంగానే ఉంది. అంటే రియల్గా అయితే ఇంకా తెల్లగా ఉంటుంది, మెరిసిపోతుంటుంది అనమాట మల్లెపూ లెక్క. బట్ ఇప్పుడు అలా కాదనమాట, కొంచెం చేంజ్ అయింది అంతేను. నేను ఇంకా బ్లాక్గా ఉంటుందని ఫీల్ అయిపోయాను. నేను పోనా, డాడీ తెచ్చాడు. నేను వెళ్ళలేదు నాన్న, డాడీ తెచ్చాడు. డాడీ తోటలో నుంచి పుట్టకూడు తెచ్చాడు. వీడియోలో ఐడి కార్డ్ ఇచ్చారు నీకు రోజా. మా పాపకి ఐడి కార్డ్ అయితే ఇచ్చారు. జాయిన్ అయినా ఎన్ని నెలలు అవుతుంది? 6 months అవుతుంది. ఇప్పుడు ఇచ్చారు ఐడి కార్డ్ అయితే. అదేంటో కానీ ఎందుకు స్కూల్ కూడా ఎండ్ అయిపోతుంది కదా. ఇంకా 4 నెలలు తీసి 4th స్టేక్ అవుట్ చేసి. ఇప్పుడు వీటినైతే ఒక్కొక్కటిగా ఇలా ఇంచుకుంటే చాలా క్లియర్గా అంటే ఇసుక రాకుండా ఉంటుంది. మరి ఒక్కొక్కటి ఎన్ని రోజులకు అవుతుందో కదా. సో అందుకని నేను సిజర్ తెచ్చేసాను. ఇంకా సిజర్తో కట్ చేద్దాము. ఇట్లా ఇదండి, ఇలా మనకి ఇసుక ఎక్కువ రాదనమాట. ఇట్లా అంటే పుట్ట మీద ఉన్నప్పుడు ఇలా అయితే కట్ చేయలేము కదా. ఇలా మా ఆయన పిల్లలుగా తెచ్చాడు కాబట్టి ఇలా కట్ చేసేస్తున్నాను. ఇంత ఇసుకుంటుంది వీటిలైతే. అసలు ఎంత ప్రాసెస్ ఉంటుంది వీటికి. అసలు తినేది కొద్దిసేపటికి అయిపోద్ది కదా, చేయడం ఎంత పెద్ద ప్రాసెస్. నేను ఈ పుట్టకూడిని ఆల్రెడీ కర్రీ చేసి కూడా వీడియోలో పెట్టున్నాను. అయినా సరే
ఇంకా ఇంత ఖాళీగా ఉండేలాగి మా ఆయన వచ్చే లోపల పుట్ట కూడు అని యూట్యూబ్లో కొట్టాను అనమాట. నా ఛానలే వచ్చింది. లాస్ట్ టైం అయితే ఒక్కోటో ఏమో ఉంచుకున్నాను నేను. అయితే లాస్ట్ టైము పుట్ట దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన అశోక్ అందరం కలిసి కోసేసాము. మరిగింత కోసాము. అప్పుడైతే ఎంత మరిగింత కోసినా అది కొద్దిగానే అవుతుంది కదా. కొంచెం 2 పళ్ళలు అయితే తీసేసాను కదా. ఈ పుట్టకూడు అనేది సామాన్యంగా దొరకదు కదా. ఈ పుట్టకూడు ఇయర్ ఏ పుట్ట మీద అయితే మొలిచిందో ఆ పుట్ట మీదే నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అట్టనే అన్ని పుట్టల మీద ఉంటాయని చెప్పలేము. ఒక 10 పుట్టలు ఉన్నాయనుకోండి, అందులో ఒక పుట్ట మీద మాత్రమే అట్లా ఉంటాయి. అది కూడా అంటే గొర్రెల దగ్గర మేకలు అట్లా ఉంటారు కదా, తోటల్లో ఉండే వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు చూసారంటే అసలు ఉంచారు అనమాట. ఇవి మనకి నాటు పుట్టగొడుగులు పెద్దవి ఎంత ఇటుకనే దొరుకుతాయి కానీ కొనుక్కోవడానికి. ఇవి కొనాలన్నా ఎక్కడ దొరకవు, ఇసుకే ఉంటాయి. అయితే వీటిని నేనైతే 6-7 సార్లు అయితే వాష్ చేస్తాను. అన్నిసార్లు వాష్ చేస్తే కానీ ఇసుక అనేది పోదనమాట. అసలు అన్నిసార్లు వాష్ చేస్తే విటమిన్స్ ఉంటాయి దాంట్లో, నాకైతే డౌటే. కానీ వాష్ చేయకుండా ఉండలేము. అంటే అంత వాష్ అయినా సరే అప్పుడప్పుడు ఇసుక తగులుతూనే ఉంటుంది ఆ కూరలో. మళ్ళీ పుట్ట గొడుగులకి అది తెలియదు అనమాట, ఇసుక అనేది తెలియదు. అంటే అవి పెద్దవి కదా, అట్లా అనమాట. చిన్నప్పుడు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయి అనమాట. అప్పుడైతే ఎక్కువ పుట్టమడి దూరం ఉండేది. ఇప్పుడు అసలు ఏంటో అసలు కనిపించలేదు, కనుమరుగైపోతుందా అంటున్నా అట్లా ఉండేది. అయితే ఒకవేళ అమ్మితే దీన్ని ఎంత లెక్కన అమ్ముతారు? మామూలుగా పుట్టగొడుగుల్ని ఒక అన్ని ఉంటాయి కదా, అన్నయ్యకి వచ్చేసి 100 రూపాయలు లెక్కనైతే అమ్ముతూ ఉంటారు, నేను చూశాను. పుట్టకూడిని ఎలా అమ్ముతారు అనేది తెలియదు. ఓపిక ఉండాలే కానీ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఓపిక చేతులతో చిట్ట చిట్ట ఇలా ఏరేస్తూ ఉంటారు. అసలు మనకంత ఓపిక ఉంటుందా? ఉండదే. అంటే కొద్దిసేపు అయితే కూర్చోగలం, మరి అంత సోపు కూర్చోవాలన్నా కూడా విసిగే కదా. ఇవన్నీ మట్టి పనులే అనమాట. ఇంత కష్టపడితే అంత టేస్టీ ఫుడ్ మనకి అందుతుంది అనమాట. ఏం చేద్దాం, ఇంత కష్టం అవసరం అంటే నాలుక లపలపలు ఆడుతూ ఉంటుంది ఇలాంటి ఫుడ్ కోసము. లేదు కష్టమైనా చేసుకుందాం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి 1/2 అవర్ అయితే అయిందనమాట. 1/2 అవర్కి కూడా ఇవి చేసినాము. మనకి ఏం పని లేదు అంటేనే వీటి దగ్గర కూర్చోవాలి. పని ఉండి కానీ కూర్చున్నామా వీటిని కాదు అసలు లేలేము ఇంకా నిదానంగా. కాబట్టి కొన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి పడిపోన్నాయి కదా, సో అవి ఆడుతూ ఉన్నాను నేనైతే. ఇవి సేమ్ నేను చికెన్ లెక్కే చేస్తాను అనమాట. కాకపోతే చికెన్కి మసాలా కొద్దిగా ఎక్కువ వేస్తాను, దీనికి కొద్దిగా తక్కువ వేస్తాను. లేదా సింపుల్గా చేసుకోవాలంటే ధనియాలు పట్టా మొగ్గ ఉంటుంది కదా, అవి వేయించేసి తెల్లగడ్డ మిక్సీ వేసేసుకున్నామంటే బాగుంటుంది అలా కూడా. పుట్టకూడు ఈ వానికి పుట్టగొడుగులు వచ్చి ఉంటాయి కదా, ఈ పుట్టగొడుగులు ఇంకా రాలేదనమాట. పుట్టగొడుగులు తెచ్చారు మా ఆయన. పుట్టగొడుగులు అడగనే ఉన్నాను, ఈ పుట్టగొడుగులు జాయా అని చెప్పి, బట్ లేవు అని చెప్తుంటారు. అసలు ఎక్కడ మా ఆయన ఇంకా అశోక్ చూసి చెప్పాడంట మా ఆయనకి. ఇంక ఇద్దరు కలిసి కోసారంట. ఇదైతే బాగా క్లీన్ చేయకపోతే ఇసుక లాగే ఉంటుంది, అసలు తినవలేదు, నోట్లో పెట్టుకోలేము అసలు. బాగా క్లీన్ చేసే వాళ్ళ దగ్గరే ఇది ఇవ్వాలన్నమాట. అప్పుడైతే వాళ్ళైతే బాగా క్లీన్ చేస్తారు కదా. ఫస్ట్ వచ్చేసి ఇసుకరేణు అంత చిన్నదిగా ఉంటుంది అన్నమాట గుడ్డు, సన్నగా తెల్లగా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు రేపు ఇది వస్తుంది పుట్టకూడు అని. ఇంకా అప్పుడైతే ఇలా వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ కల్లా ప్రకృతి పంట అనమాట, అంతే కదా. ప్రకృతి పంటలాగా పోస్తుంది కాబట్టి మనం ప్రకృతి పంట అనుకోవచ్చు దీన్ని.
మా ఊళ్ళో అది పనిగా పుట్టగొడుగులు నేరడం పుట్టగొడుగు ఎతకడం అట్లా ఏం చేయరు. కాబట్టి తోటలోనే మన తోటలోనే ఉండింది కదా, సో అందుకని అది తెచ్చారనమాట. అది కూడా నేను ముందే చెప్పేస్తాను అనమాట, వీళ్ళ గురించి తెలిసి. ఒక దగ్గర ఉండింది అనుకోండి కాంపు అలాగే వచ్చేసేవాళ్ళు. ఫస్ట్ అయితే నా పెళ్ళిన కొత్తలో తెచ్చేవాళ్ళు కాదనమాట. వ్యవసాయం చేస్తున్నారనే కానీ అలాంటివి ఏం తేనేతారు. ఇంకా నేను ముందే చెప్పెడతాను, ఉంటే ఎతకండి, అక్కడ ఎతకుతానే ఉండండి కనిపిస్తాయి అని చెప్పి అంటూనే ఉంటాను నేను. ఇంకా నా సరికి ఇంకా అప్పుడప్పుడు ఎతుకుతూ ఉన్నాను అనమాట ఈ మధ్య, ఒక 3 years నుంచి. ఇంకేం తేరామన్నమాట. తాంబాకు తట్ట కదా, సో శబ్దం కూడా బాగానే ఉంది. అంటే ఫ్రెష్గానే ఉన్నాయి. నేను నల్లంగా అయిపోతాయేమో పనికిరావేమో అనుకున్నాను, కానీ పర్లేదు. ఇది నేను మొత్తం మనం ఎంత వెతికినా, మనం ఎంత క్లియర్గా తీసినా సరే అక్కడక్కడ ఇవి మిస్ చేస్తూనే ఉంటాము. అంత క్లియర్గా ఏం తీయలేము. ఇవి చిన్న చిన్న పుట్టుగొడుగులు మరిగిన్ని కదా అనంతం అనమాట. పోతే పోయినాయి అనుకుంటాము. ఇప్పుడు వీటిని ఇప్పుడు కానీ రేపు కానీ వండేస్తాను అనమాట. ఇసుక నేను లెంత్ వీడియోలు అయితే పెడుతూ ఉన్నాను కదా ఈ మధ్య. ఎందుకు పెడతానంటే మానిటైజేషన్కి లెంత్ వీడియోలు అయితే కావాలి, సో అందుకనే లెంత్ వీడియోలు పెడతా ఉన్నాను. ఒక్కటి ఎత్తుకున్నా సరే వచ్చేస్తుంది, వెనక్కి అయితే ఇసుక అనేది వచ్చేస్తా ఉంది. ఇసుక మరి మట్ట ఏదో అర్థం కావట్లేదు. బట్ కూరలో మాత్రం ఇసుకలాగా తగ్గుతుంది కాబట్టి ఇసుకే అనుకుంటున్నాను. అదే ఇంటి దగ్గర లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఈ శబ్దాలు ఏముండేటివి కాదు కదా, అంటే వెహికల్స్ శబ్దాలు చాలా ప్రశాంతంగా, పిచ్చుకులు అలాగే రామచిలకలు అలాంటి శబ్దాలు వస్తూనే ఉండేవి మన వీడియోలో. బట్ ఇప్పుడు అలా కాదనమాట, టౌన్కి వచ్చేసాను కాబట్టి ఆ వాయిస్ అన్నింటినీ మిస్ అయిపోయాను. ఊరిని జస్ట్ అడిగిన ఒక మట్టి పిల్ల ఊరిని ఎట్లా పట్టుకున్నా సరే రాలిపోతుంది దాంట్లోకి. ఇట్లా కట్ చేస్తాం తలకాయలు వరకే. తలకాయలు కోసేస్తున్నాం మీకు, సరేనా? ఏరాలంటే ఇప్పటికి సగం కూడా ఏరలేదు కదా. అసలు నేను పిచ్చిగా ఏరుతున్నాను అందులోనూ. అంటే వరుస కూడా ఏరుకోవచ్చు కదా, ఇలా ఏరకుండా పిచ్చిగా ఇప్పుడైనా వరుసగా వేద్దాము. అసలు వీటిని కొంచెం జాగ్రత్తగానే వండుకోవాలన్నమాట. ఆల్రెడీ వీటిని 6-7 సార్లు కడిగినప్పుడు నుజ్జు అయిపోతాయి కదా, ఇంకా కూర చేసే కాడికి ఇంకా నుజ్జు అయిపోతాయి అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా వండుకోవాలా, లేకపోతే ఉట్టి గుజ్జుగా అయిపోతుంటుంది. కీతమ్మా ఏడుతురమ్మా, ఒక్కదాన్నే కదా మమ్మీ, ఒక్కటే అమ్మా, ఏడచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా. ఇచ్చేది అంటే తీసుకోవాలి అలాగా. ఇలా ఇదో నువ్వు చిన్నదాను కదా, నువ్వు పిల్లలైతే ఎత్తుకోబాక, ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా ఇది ఉంది కదా చూడు నాన్న, ఇలా మట్టి పిల్లలు ఉండవు ఒకవా, దీన్ని సగాన్ని చించేసి ఇట్లా వేసేసి అవి పక్క తీసేసి. ఇవన్నీ లేట్ అయిపోతుంది నాన్న. డాడీ ఫోన్ చూసుకుంటున్నాడా? డాడీ రమ్మటం ఏందా? డాడీ ఇప్పుడు తోటలో పని చేయొచ్చు నాన్న. ఫోన్ చూసుకుంటాను. రిలాక్స్ చేస్తాను నాన్న. రిలాక్స్ అంటే ఫోన్ చూసుకుంటారా? అబ్బాయి నువ్వు అసలు చూసుకో, నువ్వు అసలు యాడ్ చూసుకుంటావా? వచ్చి రాతాలకి స్కూల్ నుంచి ఫోన్ అయితే చూస్తుంది కానీ ఈరోజు చూడాల. ఈరోజు పుట్టుకొడుగులు ఉన్నాయి కాబట్టి చూడాల. ఏం తిన్నైతే ఏమొచ్చి అంటున్నావా? ఒట్టి తిని ఒట్టి కొంతమంది వీడియోలో తిన్నారు నాన్న. స్మూత్గా
ఫ్లవర్లు లాగున్నాయమ్మా. నేను వచ్చిన తర్వాత ఏం ఇన్ని ఫ్లవర్లు అనుకున్నా, కానీ చూస్తే పుట్టగొడికి ఫ్లవర్స్ రేపు పెట్టుకోబోతావు అయితే ఫ్లవర్లా. అసలు ఒక్కొక్కటి ఆడుతుంటే ఒక 10 minutes ఇన్ని కూడా ఏరేటట్లేమో. అసలు అంత కష్టంగా ఉంది. ఇంకో అరగంట అయింది ఇప్పుడు. ఇందాకే అయింది నాన్న హాఫ్ అన్ అవర్. కొన్ని ఇట్లా ఇట్లా నేస్తే కింద అది ఉంటుంది కదా ఇసుక, సో కింద కొత్త వచ్చేస్తుంది. కొన్ని ఇలా ఇలా అనేద్దాము. లాస్ట్ టైం నువ్వు వచ్చానా, నువ్వు రాలేదు కదా పుట్టకాడికి, నువ్వు స్కూల్కి వెళ్ళినావు అప్పుడు. ఇన్ని పుట్టగొడుగులు తీసుకొని వచ్చేసాడు. మాత్రం నన్ను తీసుకోవాలా స్కూల్ నాన్న, స్కూల్ పంపించాలి లాస్ట్ ఇయర్ నేను. పుట్టకూడి తీసుకెళ్ళాను నాన్న. బాబాయ్ సడన్గా కనిపిస్తుంది కదా తోటలో అదే పుట్టకూడు అనేది. తర్వాత నెక్స్ట్ డే ఉండదు, చెడిపోద్ది. ఇప్పుడు ఇది ఈరోజు కూయకుండా కానీ పోతే ఇంకా రేపు చెడిపోద్ది, రేపు కోసుకోలేము. ఇంకా ఓన్లీ 1 day మాత్రమే. ఇప్పుడు ఇట్లా ఎరపూసేస్తుంది కదా, ఈరోజు మాత్రమే కోసుకోగలం. రేపుకి అసలు పనికి రాదు. యాక్చువల్గా బాబాయ్ చూసి డాడీ చెప్పాడంట. చాలా చిన్నవి. ఇగో క్యూట్గా ఉన్నాయి. ఇదో చిన్నవి ఇట్లా పట్టుకొని ఇట్లా అలా వేయాలా? దీన్ని సిద్ధలేదా లేదు కదా. ఇట్లా అన్నీ కింద పడేసి చాలా లేట్ అవుతుంది నాన్నయ్య. కాబట్టి ఇవి ఒప్పట్లేదు అంటే ఎత్తుక్కుందాంలే అని అనిపిస్తుంది, ఒప్పట్లేదు అనమాట. పారేద్దాము అని అట్లా. అట్లా అంటే ఏంది ఎప్పుడు అట్లా అంటావు? కొన్ని ఇగో ఇవి లేనట్టు కూడా ఉన్నాయి. ఏం తీసుకోవాలా? ఇసుక లేనట్టు ఇట్లా వేసేసి డైరెక్ట్గా కాదు, ఇసుకలో ఉన్నాయి. మనం డైరెక్ట్గా పుట్ట దగ్గర వీటిని తుంచుకున్నా సరే వీటితో మట్టి పిల్లలతో పాటే వచ్చేస్తాను అనమాట ఈ విధంగా. సో ఎక్కడైనా ఈ ప్రాబ్లమే ఉంటుంది. ఇంటికి ఎత్తుకొచ్చుకొని కాకపోతే ఆ పిల్లల్ని లేపుకునేటప్పుడు ఎక్కువ మట్టి రాకుండా ఆ పిల్లకి లైట్గా మట్టి వచ్చే విధంగానే లేపుకోవాలి చూసి. డాడీ బాబాయ్ వచ్చి డాడీ చెప్పాడా? అవునా, డాడీ వచ్చి తీసుకొచ్చాడు. ఎస్, అదేదో బాబాయ్ తీసుకోవచ్చు కదా. బాబాయ్ పిచ్చి పిచ్చిగా నలిపేస్తాను నన్ను. బాబాయ్ కొన్ని డాడీ మనం కొన్ని తీసుకోవచ్చు కదా. బాబాయ్ ఒక్క నిమిషం కూడా వస్తానా? మళ్ళీ అంతేనండి, అంతేనంటండి. మీరు పాప చేసినట్టు చెప్పినట్టు చేసేయండి. నేను చేసినట్టు కాకుండా పాప ఎలా చేస్తుందో అలా చేసేసేయండి. సక్సెస్ఫుల్గా మీరు కూరలు వేసుకొని తిరిగిచ్చు అనమాట చెప్పినట్టుగా మీరు చేస్తే. సో కంటిన్యూ అయిపోండి పాప చెప్పినట్టు. యా కదా, నువ్వు చెప్పినట్టు చెప్పలేక నేను చెప్పినట్టు చేసేయండి అని చెప్పాను నేను కదా. కావాలంటే వీడియోలో ప్రూఫ్ ఉంది ఉంది చూపి, వీడియో తీసిన తర్వాత చూపిస్తాను. ఇదిగో నువ్వు ఇది వచ్చేసావు చూడు, ఇదంతా చూడు, అందుకనే ఇది వచ్చి అన్నీ కట్ చేసేసుకో. ఇదైతే అయిపోయాయి, పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయినట్టు పక్కన పెట్టేసుకుంటే మనకి ఇజ్జుగా ఉండదు. అవునా? ఓకే ఓకే మ్యామ్. మ్యామ్ ఓకే మ్యామ్. మ్యామ్ కాదు, కీర్తి ఈరోజు మీకు పీటీ జరిగిందా? జరిగింది. ఇది మళ్ళీ రేపు కూడా ఉంది.
ఈరోజు కరాటీ పీటీ రెండు జరిగింది. అంటే కరాటే అంటే ఎక్సర్సైజ్. నిన్న కరాటీ జరిగింది. చూడండి పైకి ఇట్లా ఎత్తినా కూడా చూడండి ఇసుక ఇట్లా ఎత్తేసుకున్నాం అంటే కింద సన్నగా ఉంటుంది కదా, పుట్టిని బయట పారేయాలా. అంటే మనం ఎంత చేసిన ఇసుక అనేది వస్తూనే ఉంటుంది కదా, సో అందుకని వస్తూనే ఉంది. అదే మీకు చూపించాను ఇప్పుడు ఈ మొత్తం ఏరేసుకుంటాను. ఇంకా మోస్ట్లీ ఏరేసాను అనమాట. అంటే చాలా వరకు ఏరేసేసాను. ఎక్కడో ఒకటి ఇంకా మిస్ అవుతూ ఉంటాయి కదా, వదిలేద్దాము. ఇట్లా అయితే అయిందనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చేసి నేను కర్రీ అయితే ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోవాలంటే ఎందుకు వేస్ట్గా అని చెప్పి ఇదైతే రేపు ఫ్రెష్గా చేసుకొని అప్పుడు రేపు తింటాం అనమాట. చూడండి మట్టి అంతా ఉంది కదా, దీని క్లీనింగ్ అయితే ఇప్పుడు చేయట్లేదు, రేపు చేస్తానమాట. అది కూడా వీడియో పెడతాను. ఇంకా ఇలాగే డ్రైగా ఉంటుంది కదా, ఇదే బాక్స్లో పెట్టేస్తున్నాను. అంటే ఇట్లా పూలుగా అది పెట్టకుండా ఇట్లా పూలుగా వేసేస్తాను అనమాట. బాక్స్లో పెట్టేస్తే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అంటే బాగా కూలింగ్ వస్తుంది కదా, నీరు అంతా ఎక్కేస్తాం అనమాట. ఆల్రెడీ మనం క్లీన్ చేయడానికి వాటర్ వేసాం కదా, ఆ నీరు ప్లస్ ఫ్రిడ్జ్లో నీరు వచ్చి అంత బాగోదు. సో అందుకనే అనమాట ఇలా నేను తీసినా కూడా ఇంకా చెత్తలు కనిపిస్తూనే ఉన్నాయి నాకు. చూసారా మల్లెపూల్లాగా గట్టిగా ఉన్నాయి అనమాట, చాలా స్ట్రాంగ్గా. మార్నింగ్ తీసుకొచ్చినా సరే స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే మార్నింగ్ కోసింది కదా, సో అందుకని ఈ కలర్ ఉందనమాట. మామూలుగా అయితే ప్యూర్ వైట్ కలరు, ఈవినింగ్ వచ్చేకాడికి ఈ కలర్ అయితే అయ్యిందనమాట. వంట చేసేకాడికి ఇంకో కలర్ అయితే అవుతుంది. సో ఇదనమాట వీడియో. ఈ వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతా గందరగోళంగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఎత్తి ఇంట్లో వేసేసుకున్నాము మల్లెపూలని. నిజంగానే మల్లెపూలు అనుకుంటామేమో, అంటే అంత బాగున్నాయి అనమాట. గల్లని శబ్దం కూడా వస్తుంది. అంటే వీటిని తొక్కి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అనమాట, అప్పుడు పాడైపోతాయి. నేను చెమ్మలు కూడా వేయకుండా ఇలా డ్రైగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు చేద్దాం అనుకున్నాను. అదే ఇప్పుడు కనుక చేసుకుంటే ఇప్పుడే క్లీన్ చేసేసుకోవచ్చు. రేపు చేస్తాను కాబట్టి రేపే క్లీన్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను.